ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ ఉదయకాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారినైన మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. లూకాసు వార్త 12వ అధ్యాయం 29వ వచనము. ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని విచారింపకుడి, అనుమానము కలిగి ఉండకుడి. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని విచారింపకుడి, అనుమానం కలిగి ఉండకుడి. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే లూకాసు వార్త 12వ అధ్యాయం 22వ వచనంలో అంతటా ఆయన తన శిష్యులతో ఇట్లా నేను ఈ హేతువు చేత మీరు ఏమి తిందుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహాన్ని గూర్చి అయినా చింతింపకుడి. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం 3వ వచనంలో ఆహారం వలనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదరని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అనిచి నీకు ఆకలి కలగచేసి నువ్వే కానీ నీ పితరులే కానీ ఎన్నడేరే కానీ మన్నాతో నిన్ను పోషించెను. కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 5వ వచనంలో నీ మార్గమును యెహోవాకు అప్పగింపు, నువ్వు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యం నెరవేర్చును. కీర్తన గ్రంథం 39వ అధ్యాయం 6వ వచనంలో మనుషులు వట్టి నీడ వంటి వారు తిరుగులాడుదురు, వారు తొందరపడుట గాలికే కదా, వారు ధనము కూర్చుకుందరు కానీ అది ఎవరికి చేజిక్కిన వారికి తెలియదు. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 16వ వచనంలో పర్వతములలోని శిలుల అతనికి కోటయోగును, తప్పక అతనికి ఆహారం దొరుకును, అతని నీళ్లు అతనికి శాశ్వతంగా ఉండును. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం. అందువలన నేను మీతో చెప్పినదేమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 21వ వచనంలో దాసుడివై ఉండగా పిలువబడితో చింతపడవద్దు కానీ స్వతంత్రుడకు శక్తి కలిగిన ఎడల స్వతంత్రుడవటం మరీ మంచిది. లూకాసు వార్త 12వ అధ్యాయం 26వ వచనంలో కాబట్టి అన్నిటికంటే తక్కువైనవి మీ చేత కాకపోతే తక్కిన వాటిని గురించి మీరు చింతింపనేలా పువ్వులు ఎలాగో ఎదుగుచున్నవో ఆలోచించుడి. చివరిగా ఒక మాట, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో దేనిని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోని ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అని దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదానం ప్రభావం కృతజ్ఞత చెల్లించుకుంటూ నన్ను ఏమి తిందుమో ఏమి త్రాగుదామో ఏమి ధరించుకుని విచారించుకున్న ప్రభు నీకు మహిమకరంగా జీవించే శక్తిని అనుగ్రహించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్.